ఇంటి దగ్గర 7 లక్షలు పెట్టి 6 గుంటల పొలము బోరు కొనుక్కున్నాను. అయితే కావలి నరసింహ అనే వ్యక్తి ఒక 15 మందిని వెంటేసుకొని మా అమ్మని కొడుతున్నాడు, నన్ను కొడుతున్నాడు. మా చేతి దగ్గర పోయి బోర్ బిక్కపోయిందని చెప్పేసి మమ్మల్ని కొట్టిందని చెప్పేసి ఎస్ఐ అరుణ్ కుమార్ గారికి కంప్లైంట్ చేయగా ఎస్ఐ అరుణ్ కుమార్ గారు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే నన్ను తిట్టాడు, చెప్పకూడని మాటలు తిట్టాడు. అదే కాకుండా కేసు ఫైల్ చేయకుండా మళ్ళీ వాడిని వెనకేసుకొని వచ్చు నన్ను డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు. దానికి వత్తాసుగా మా ఊరి వాళ్ళు కూడా ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. కొంతమంది 15 మంది వరకు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. నేను పెట్టిందే ఎక్కువ. ఇప్పుడు డబ్బులు డిమాండ్ చేస్తే నేను ఎక్కడి నుంచి తెచ్చేవాను. వాడేమో మళ్ళీ చంపుతానని బెదిరిస్తున్నాడు. వాడిపైన చట్టరీత్యా యాక్షన్ తీసుకోకుండా నన్ను బెదిరిస్తున్నాడు. ఆయన రమ్మన్న టైంకి వెళ్ళినా మళ్ళీ 4 రోజులు ఈ రోజు రండి ఆ రోజు రండి అని చెప్పేసి డేట్లు కొట్టించుకుంటూ పోతున్నాడు. అది కాదని చెప్పేసి ప్రజా సంఘాల నాయకులు తీసుకుని వెళ్ళాను. వాళ్ళ నాకు వచ్చినప్పుడు వాళ్ళను తిట్టి నన్ను తిట్టి నేను తిట్టడం వల్ల నేను భయపడి సిఐ సార్ దగ్గరికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినందుకు పోయినా సిఐ గారి దగ్గరికి వెళ్ళినావు కదా, వాని దగ్గరికి వానికి తెలివి ఉందా నీకు తెలివి ఉందా అని చెప్పేసి బెదిరించాడు. ఇవన్నీ భరించలేక నేను ఎస్పీ సార్ని కలుస్తానని చెప్పేసి నిన్న ఇక్కడికి రావడం జరిగింది. ఎస్పీ సార్ దగ్గరికి ఆయన పైన చట్టరీత్యా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నేను బాధితురాలైనా నేను వరమని కోరుకుంటున్నాను. ఎస్ఐ అరుణ్ కుమార్ వ్యవహారం పట్ల బాధితులు పోలీస్ స్టేషన్కి పోతే బాధితుల పక్షాన కాకుండా రియల్ వ్యాపారుల పక్షాన ఈరోజు నిలబడి బాధితులను బెదిరిస్తున్నటువంటి ఎస్ఐ అరుణ్ కుమార్ పైన చర్య తీసుకోవాలని ఎస్పీ గారిని ఈరోజు కోరడం జరిగింది. కనీసం మహిళలను కూడా చూడకుండా ఇష్టం వచ్చినటువంటి పదజాలాలను వాడుతూ ఈరోజు మొత్తం భూతపురాణమైనటువంటి పదాలు ఆయన మాట్లాడుతూ మహిళలను కించపరిచే రకంగా మాట్లాడి కాంప్లైంట్దారులను బెదిరించి రకంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా ఇబ్బందికరంగా ఉంది. గత రాత్రి ఎస్ఐ పైన డిఎస్పీకి వరమ్మ కంప్లైంట్ ఇచ్చినప్పటి నుండి మీడియాలో పోయినప్పటి నుండి ఇప్పటి వరకు ఎస్ఐ అరుణ్ కుమార్ ఎక్కడెక్కడ ఉద్యోగం చేసి వచ్చారో అక్కడ ఈయన నుండి బాధపడినటువంటి వాళ్ళు చాలా మంది కూడా ఫోన్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈయన మొత్తము ఒక రియల్ వ్యాపారిగా అధికార పార్టీలకు దొత్తుగా వ్యవహరిస్తూ బాధితులందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ ఈయన ఒక విధులు నిర్వహిస్తున్నటువంటి ధోరణి పట్ల ఎస్పీ గారు వెంటనే స్పందించి విచారణ కమిటీ వేసి ఈయన ఆగడాలకు అడ్డుకట్ట వేసి వెంటనే ఈయనను సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్టి భూమిని వరమ్మ వల్ల పాలైన నర్సింహులు ఆమెను టార్చర్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నాడు. భూమి అమ్మాలని చెప్పి తనకు అదనంగా డబ్బులు ఇవ్వాలని చెప్పి టార్చర్ చేస్తూ ఉన్నాడు. దాని మీద నవపేట పోలీసులకు ఫిర్యాదు చేస్తే నవపేట ఎస్ఐ అరుణ్ కుమార్ గారు అమ్మాయిని టార్చర్ చేస్తూ 3 నెలల నుంచి ఇబ్బంది పెట్టుకుంటూ కేసులు చేయకుండా టార్చర్ చేస్తారు. ఇప్పటికీ అమ్మాయి 3 సార్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన బోరు ఎత్తుకపోయారు, వాళ్ళ అమ్మను కొట్టారు, నన్ను కొట్టారు, టార్చర్ చేస్తారు, ఇబ్బంది పెడతారు. వాళ్ళ నుంచి నాకు ప్రాణభయం ఉంది. వాళ్ళ మీద చర్యలు తీసుకొని చెప్పి నవపేట పోయి పిఎస్లో కంప్లైంట్ చేస్తే ఇప్పటిదాకా దాన్ని కేసు చేయకుండా ఇబ్బంది పెడతా ఉన్నాడు. రివర్సే బాధితురాల మీద కంప్లైంట్ కేసు చేస్తానని చెప్పి ఇబ్బంది పెడతా ఉన్నాడు. నిన్న కూడా మేమందరం పోయి మన ప్రజా సంఘాలు అన్ని పార్టీలు పోయి కూడా ఎస్ఐతో మాట్లాడితే ఆయన వల్గరగా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. మీ అందరిపై కేసు పెడితే మీరు ఎవరు అనే స్థితిలో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి అరుణ్ కుమార్ ఎస్ఐ గారు నవపేట పోలీస్ స్టేషన్లో అనేక మంది ఇబ్బంది పెడతా ఉన్నాడు, బాధితులను ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఆయన ఇక్కడే కాదు వికారాబాద్ జిల్లాలో ఎక్కడ పనిచేస్తే అక్కడ కూడా అందరూ ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉంది. కానీ ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి జిల్లా ఎస్పీ గారు అలాగే ఎమ్మడే మన రాష్ట్ర డీజీపీ గారు ఎమ్మడే ఆయన మీద విచారణ కమిటీ చేసి ఆయన ఎక్కడ డ్యూటీ చేసినా అక్కడ ఆయన మీద ఎంక్వైరీ చేసి ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని జిల్లా ఎస్పీ గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అమ్మాయికి బిఎన్ఎస్ఎస్లో ఉందో మరి మీరు వివరించగలరు. ఇప్పటికే కొత్త చట్టాలు తీసుకొచ్చారు. బాధితులకు న్యాయం సత్వరంగా జరగాలనే ఉద్దేశంతో చట్టాలు తెచ్చినప్పటికీ మరి బాధితులను ఈ విధంగా మీరు ఒక మహిళ అందుట్లా ఈ విధంగా చేయడం అనేది చట్టరీత్యా నేరం. ఇది సరైన విధానం కాదు. ఉన్నత అధికారులు వెంటనే స్పందించాలి, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులను కాలరాస్తున్న పరిస్థితి కనబడుతూ ఉన్నది. అయ్యా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మీ సొంత జిల్లాలోనే ఒక మహిళ బాధితురాలు గత కొన్ని రోజుల నుంచి తన బాధను విరపుసుకునే ప్రయత్నంలో భాగంగా పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తే ఈ విధమైనటువంటి పరిస్థితి నెలకొన్నది అంటే మరి కనబడకుండా ఇంకేంటి జరుగుతున్నాయి ఈ జిల్లా వ్యాప్తంగా ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించాలి. ఖచ్చితంగా ఏ బాధితులకు అన్యాయం జరిగిన ప్రజా సంఘాలుగా ముందుంటాం.
స్పందిస్తాం. వాళ్ళ తరఫున న్యాయం దక్కేంత వరకు న్యాయపరంగా పోరాటం అనేది కొనసాగిస్తాం. ప్రజా హక్కులను, మహిళా హక్కులను రక్షించడంలో భాగంగా ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు ముందుంటాయని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరగాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒకవేళ న్యాయం జరగకపోతే మున్ముందు ఐఆర్ అథారిటీ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి కూడా మేము ఫిర్యాదు చేయడానికి ప్రజా సంఘ తరఫు నుంచి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.